అగ్నిదేవుడు హిందూ మతంలో చాలా ముఖ్యమైన దేవుడు. వేదకాలం నుండి అగ్నిని పూజిస్తున్నారు. అతను కేవలం మంట కాదు, చాలా శక్తివంతమైన దైవశక్తి. పుట్టుక మరియు ప్రాముఖ్యత. అగ్ని పుట్టుక గురించి వివిధ కథలు ఉన్నాయి. ఒక కథ ప్రకారం అతను బ్రహ్మదేవుని ముఖం నుండి పుట్టాడు. ఇంకో కథలో అతను ద్యావ పృథివీ, ఆకాశం మరియు భూమి పుత్రుడిగా చెప్పబడ్డాడు. అగ్నిని భూమి, ఆకాశం మరియు అంతరిక్షం అనే 3 లోకాలలో ఉంటాడని నమ్ముతారు. యజ్ఞాలు మరియు హోమాలు. అగ్ని లేకుండా ఏ యజ్ఞం లేదా హోమం జరగదు. దేవతలకు ఆహుతులు అందించడానికి అగ్నిని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తారు. అగ్ని ద్వారా సమర్పించిన ఆహుతులు దేవతలకు చేరుతాయని నమ్ముతారు. అందుకే అగ్నిని దేవతల నోరు అని కూడా అంటారు. ప్రకాశం మరియు శుభ్రత. అగ్ని చీకటిని పారద్రోలి వెలుగును ఇస్తుంది. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. అగ్ని దహన శక్తిని కలిగి ఉండటం వల్ల అపరిశుభ్రతను తొలగించి వస్తువులను పవిత్రం చేస్తుంది. సాక్షి. వివాహాలు వంటి ముఖ్యమైన శుభకార్యాలలో అగ్నిని సాక్షిగా భావిస్తారు. దంపతులు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణలు చేసి జీవితాంతం కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. సంరక్షకుడు. అగ్ని దుష్టశక్తులను నాశనం చేసి ప్రజలను రక్షిస్తాడని నమ్ముతారు. ఇంట్లో అగ్ని ఉండటం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయని చాలామంది నమ్ముతారు. ఇతర పాత్రలు. ఇంద్రుని మిత్రుడు. వేదకాలంలో అగ్ని ఇంద్రుని సన్నిహితుడు మరియు సహచరుడు. ఇద్దరూ కలిసి రాక్షసులను సంహరించడంలో కీలక పాత్ర పోషించారు. సప్తజిహ్వుడు. అగ్నికి 7 నాలుకలు, సప్తజిహ్వలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ 7 నాలుకలతో అగ్నిహోత్రం నుండి వచ్చే ఆహుతులను స్వీకరిస్తాడు. ఆరోగ్యం మరియు శ్రేయస్సు. అగ్నిని ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సుకు చిహ్నంగా కూడా భావిస్తారు. ఈ విధంగా అగ్ని కేవలం భౌతికమైన మంట కాదు, హిందూ ధర్మంలో ఒక శక్తివంతమైన, పవిత్రమైన మరియు బహుముఖ దైవం. మీరు అగ్ని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?